అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఇది రాఖీ పండుగ రోజు తీసిన వ్లాగ్ అండి. ఆఫ్టర్‌నూన్ నుంచి తీసిన వ్లాగు. ఇంకా మా ఇప్పుడు 12 అవ్వొస్తుంది టైము. మాకు మాత్రం ఎండలు మామూలుగా లేవండి ఇక్కడైతే. ఈ వర్షాలైతే పడటం లేదు. నీళ్ళు కూడా ఇంకిపోతున్నాయి. వాటర్ కూడా చాలా ప్లేసెస్‌లో అయితే కొనుక్కుంటున్నారు. మామూలు డ్రింకింగ్ వాటర్ కొనుక్కుంటారనుకుంటే, మామూలు వాడుకునే వాటర్ కూడా మనం డైలీ యూజ్ చేసే వాటర్ కూడా కొనుక్కుంటున్నారు, తెప్పించుకుంటున్నారు. ఇక్కడ వర్షాలు మాత్రం అస్సలు లేవు. ఇంకా ఆఫ్టర్‌నూన్ 12కి కర్రీ ఒకటి చేస్తున్నాను. రైస్ అయితే అమ్మ పెట్టేశారు. కర్రీ నేను ప్రిపేర్ చేస్తాను అనమాట. కర్రీ అయితే అసలు అంత నాకేం నచ్చలేదు. తినొచ్చు పర్వాలేదు. ఒక 100కి 40 మార్క్స్ 40% అంతే. అంత బాగుందా? అలాగే ఉంది, బాగాలేదు, అంత నచ్చలేదు. కొంచెం స్పైసీగా అనిపించింది. ఇంక మార్నింగే అన్నయ్యకి రాఖీ కట్టేసాను. అన్నయ్య డ్యూటీకి కూడా వెళ్ళిపోయారనమాట. ఇంకా కర్రీ అనేది ప్రిపేర్ అవుతూ ఉంది. ఇంక నేను ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నాను. ఎండలు మాత్రం మామూలుగా లేవండి. ఉండలేకపోతున్నాము. పై ఫ్లోర్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా అలా తిరిగి ఇంట్లోకి వచ్చేసాను బయటికి కాదు, లోపల బెడ్రూమ్లో ఉన్నాను, కూర్చున్నాను. అమ్మ బయట ఉన్నారు. చెమటలు మాత్రం మామూలుగా పట్టడం లేదు. ఫ్యాన్లు తిరుగుతున్నాయి కానీ వేడి గాలి వస్తుంది. మాకైతే చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఇక్కడైతే నేను కూడా మా అన్నయ్య చేత రాఖీ కట్టించుకున్నాను. నాకు నా ఫ్రెండ్ చెప్పింది, తను కొంచెం పూజలు అన్నీ బాగా చేస్తారు. తనకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఏంటనేది కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. తనకు ఒక అటుపోయిన సంవత్సరం ఏ టైం కట్టొచ్చు, నాకు టైమింగ్స్ అవి తెలియదు అని చెప్పేసి నేను అడిగాను అనమాట. అంటే పలానా టైంలో కట్టు, అది మంచి అప్పటి నుంచి బాగుంటుందని చెప్పింది. ఆ తర్వాత కూడా నువ్వు కూడా రాఖీ కట్టించుకో అని చెప్పింది అనమాట. తను మంచిగా ఉంటుంది, మంచిగా పూజలు చేయడం కానీ బాగుంటుంది. తను అంటే నా డిగ్రీ ఫ్రెండ్ అనమాట. చెప్పింది. 2 ఇయర్స్ నుంచి ఇది నేను కట్టించుకుంటున్నాను అనమాట రాఖీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా చాలా నచ్చింది. చిన్న రాఖీ అయినా చాలా బాగుంది. ఇక్కడ అదే చూపిస్తాను మీకు. ఇలాగ మీషోలో కూడా కొన్ని ఫ్లవర్ పాట్స్ లాంటివి తీసుకున్నాను కానీ అవి అంత బాగాలేవు, తేలిగ్గా ఉన్నాయి. కింద పార్ట్స్ అనేవి తేలిగ్గా ఉన్నాయి. అందులో మట్టి రాళ్ళు అవి వేస్తారు కదా, అవి వేయకుండా డైరెక్ట్గా ఆ పైన ఫ్లవర్స్ పెట్టేసి పంపించేశారు. అంత బాగాలేదు. అవి ఎక్కడ పెట్టిన కబోర్డ్స్లో నిలబట్టలేదు అనమాట. అందులో మళ్ళీ ఏమన్నా వెయ్యాలి, సిమెంట్ కానీ ఏదో ఒకటి. ఇదిగో అండి నా రాఖీ అయితే చూపిస్తున్నాను. చాలా చిన్నది, సింపుల్గా ఉంది, బాగుంది. ఈ రాఖీ కాస్ట్ వచ్చేసి 5 రూపీసే. చాలా బాగుంది. ఇంకా అలాగా రోజైతే ఇంకా రాఖీ కట్టేయడం ఇంకంతా అయిపోయింది. ఇంకా అమ్మతో మాట్లాడుతున్నాను అనమాట. ఇక డైరెక్ట్ వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ పక్కన టీవీ ఉంది, బయటేమో ఏవో పాటలు వస్తున్నాయి, కాపీ రైట్స్ పడుతున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలు ఏడుపులు ఇంకేవో ఉన్నాయంట కదా. ఈ మధ్య రూల్స్ ఏవో మారాయంట, నాకు తెలీదు, చూడాలి. అందు గురించి ఇంక నేను సౌండ్ అనేది ఆఫ్ చేస్తాను. ఇంకా అక్కడ ఏంటంటే అన్నీ కట్టాను. ఇంక ఇద్దరు అన్నీళ్ళు బయట దూరంగా ఉన్నారు కాబట్టి నేను ఇంకా ఎవరికి కట్టలేదు. ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నారు, కట్టొచ్చు. కానీ నాకు ఎందుకో హార్ట్ఫుల్గా, నాకు ఎలా అంటే నాకు అంత మంచిగా అనిపిస్తేనే నేను ఏదైనా చేస్తాను. లేకపోతే ఏదో కట్టామా చేసామా అన్నట్టు నాకు ఇష్టం ఉండదు. ఒకరైనా ఇద్దరైనా మనం మంచిగా ఉండాలి. మంచిగా వాళ్ళకి మనకి బాండింగ్ కరెక్ట్గా ఉంటేనే నాకు నచ్చుతుంది. అలాంటి వాళ్ళకి నేను కడతాను, లేదా నేను కట్టను. అలా ఉంటుంది మాట. నా మైండ్ సెట్ ఇంతేనండి. ఏదో పేరుకి కట్టాము అన్నట్టు నాకు అనిపించాలి కరెక్ట్గా. నాకు ఆ పర్సన్ మంచిగా అనిపిస్తే నేను కడతాను, అది ఎవరైనా సరే. అది ఒక్కలా ఇద్దరు అనేది ఉండదు. అందుకే నేను ఇంకా మా అన్నయ్యకి కట్టాను. తర్వాత మా ఇద్దరు అన్నయ్యలు దూరంగా ఉన్నారు కాబట్టి ఇంకా నేను కట్టలేకపోయాను అనమాట. విషెస్ అయితే చెప్పానండి.
అదే మాట్లాడుతాను, ఇంకెవరికి కట్టలేదా అంటున్నారు మా అమ్మగారు అయితే. ఇంక నేను ఎవరికి కట్టలేదు, నాకు అంత అనిపించాలి, నాకు మంచిగా అనిపిస్తే నేను కడతాను, లేకపోతే కట్టలేను. మనసులో ఏదో పెట్టుకొని కట్టడం అంటే నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది. అంత బాండింగ్ లేకపోతే నేను కట్టనండి, అంతే. అదే చెప్తున్నాను మా అమ్మగారికి, రియల్ వాయిస్ పెడితే బాగున్నాను, కానీ అవ్వలేదు. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా సాయంత్రం అయిపోయింది, ఇంకా కాఫీ పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా ఏంటంటే కొంచెం ఎండ వల్ల ఏంటో హెడేక్ మాత్రం అలా ఉంటూనే ఉంటుంది. కొంచెం రిలీఫ్ ఇచ్చింది అనుకుంటే మళ్ళీ సేమ్, అంటే మైగ్రేన్ కాదు, కొంచెం ఎండకి అలా చిరాగ్గా పడుతుంటాం కదా, చిరాగ్గా అనిపిస్తుంది అన్నమాట. ఇంక ఈవినింగ్ అయిపోయింది, ఇంకా కొంచెం గోరింటాకు అనేది తీసుకున్నాను. ఆయిల్ తయారు చేద్దామని చెప్పేసి హెయిర్కి కొంచెం వైట్ హెయిర్ లాగా వచ్చేస్తుంది కదా, అందు గురించి కొంచెం న్యాచురల్గా ఆయిల్ అనేది తయారు చేస్తాను, అది కూడా చూపిస్తానండి మీకు. ఇక్కడ వచ్చేసి ఇంకా బట్టలు అనేవి కొన్ని ఆరిపోయిన బట్టలని మడత పెట్టుకుంటున్నాను అనమాట. ఈవినింగ్, మార్నింగ్ అయితే ఏం చేయలేదండి, ఇల్లు కొంచెం డీప్ క్లీనింగ్ కాదు కానీ మామూలు క్లీన్ చేసేసుకొని ఇంకా బట్టలు అవి ఏమి మడత పెట్టకుండా అలా ఉంచేస్తాను. కొంచెం బద్ధకంగా అనిపించింది, అప్పుడప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, మరొక మాట, మన వ్లాగ్స్ నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంక ఈవినింగ్ అలా పనులన్నీ చేసేసుకుంటున్నాను. అక్కడ ఫ్లవర్ వాజ్లు ఉన్నాయి కదా, చూస్తున్నాను అన్నమాట, ఏ విధంగా సెట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా చూస్తున్నాను. చూడాలి ఎలా పెట్టాలి అనేది చూస్తాను. అందాక అక్కడ బయట పెట్టేస్తున్నాను టీవీ దగ్గర. అలాగా ఇల్లు అనేది ఒకరోజు డీప్ క్లీనింగ్ చేయాలండి, చాలా గట్టిగా ఉంది. ఏంటంటే మార్నింగ్ లేచి చేసేద్దాం అనుకుంటాం కానీ ఎండకి భయపడి ఒక్కపోత ఈ పని చేస్తుంటే ఇంకా మనకి డీహైడ్రేషన్ అయిపోవడం, బాడీ గొంతు అది ఆరిపోవడం అలా అవుతూ ఉందన్నమాట. నాకు ఇంకా కొంచెం నేను త్వరగా సిక్ అయిపోతానండి దేనికైనా సరే, నాకు అదే కొంచెం భయపడుతూ ఉంటాను ఏ పనైనా చేయడానికి. చేయడం అయితే చాలా ఇంట్రెస్ట్, ఇంట్లో నీట్గా క్లీన్గా పెట్టుకోవాలి, ఇంట్లోనే కదా మనం ఎక్కువ ఉంటాము, ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. కానీ అంటే హెల్త్ కూడా సహకరించాలి మనకి. ఏదైనా చిన్న ఏజ్లోనే మనకి అంత ఆరోగ్యం అనేది కొంచెం బాగుంటుంది, ఇంకా తర్వాత కొంచెం అలాగా ఇబ్బంది అవుతూనే ఉంటుంది. ఇదిగోండి, మా అన్నయ్యకి అయితే నేను ఈ రాఖీ కట్టాను, చాలా బాగుంది. నాకైతే ఈ రాఖీ కూడా నచ్చింది, నేను కట్టించుకున్న రాఖీ కూడా చాలా బాగుంది. మంచిగా హ్యాపీగా మంచిగా రెడీ అయ్యి మంచిగా చేసి, చాలా ఏదైనా ఆడపిల్లలకి ఏదైనా మంచిగా రెడీ అవ్వి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం టైంలో కూడా మంచిగా రెడీ అవుతారు, భలే ఉంటుంది. నాకు చాలా నచ్చుతుంది అలా తయారైతే ఆడపిల్లలు. ఇవి పట్టు పరికిణీలు కానీ లంగా ఓణీలు అలా కట్టుకుంటారు కదా, చాలా బాగుంటుంది. ఇలాగ మళ్ళీ సంక్రాంతి మూమెంట్లో కూడా చాలా బాగా నచ్చుతుంది నాకు అలా ఉండడం అంటే చాలా ఇష్టం అండి. నా రాఖీ పండుగ అయితే ఇలా జరుపుకున్నాను. మీరు ఎలా జరుపుకున్నారు కామెంట్స్లో తెలియచేయండి. అందరికీ మన ఛానల్ తరపు నుంచి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు, అలాగే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను. కొంచెం లేట్గా చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దు. వీడియో కూడా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లేట్గా పోస్ట్ చేస్తుందంటే డైలీ రొటీన్ బ్లాగ్ లాగా అనిపిస్తుంది, మార్చాలని ఆలోచిస్తున్నాను. కానీ మళ్ళీ వ్యూస్ అవి పడిపోతున్నాయి కదా, మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను అనమాట, ఏమీ అనుకోవద్దు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఓల్డ్ బ్లాగ్స్ అండి.
ఇలాగా కొన్ని పండుగలు అనేది మనం సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఏటవుతుందంటే మంచిగా అనిపిస్తది. ఉన్నంతలోనే ఏదో ఎక్కువగా చేసుకోవాలని కాదు గానీ, ఉన్నంతలో చేసుకుంటే మనకి హ్యాపీనెస్ మాట. మానసికంగా బావుంటది. కొంచెం బయటికి వెళ్ళడం గానీ, ఇలా మంచిగా రెడీ అవ్వడం గానీ, మనకి నచ్చిన పనులు అలా చేస్తుంటే బావుంటదన్నమాట. ఇది నైటు రాఖీ పౌర్ణమి రోజు తీశాను. ఎంత బావుందో బయట. చల్లగాలేస్తుంది గానీ, ఇంట్లో మాత్రం చాలా వేడిగా అనిపిస్తుంది నైట్ టైము. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్‌గా 10:30 అలా అవుతుందన్నమాట. చాలా చాలా బా అనిపించింది నాకైతే. బయట ఎవరు లేరు. అందుకే తీశాను వీడియో. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.